టీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పోలీసు అధికారులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. కౌశిక్ రెడ్డి తీరుని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. నిన్నటి ఘటనలో స్థానిక పోలీసుల నిబంధనల ప్రకారమే వ్యవహరించారని, కానీ ఎమ్మెల్యే ఏకంగా ఎస్పీ మతాన్ని ప్రస్తావిస్తూ అక్కడ వారి మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడడంపై అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు సివిల్ సర్వీసెస్ అధికారుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడమేనని సంఘం పేర్కొంది. నిరాధారమైన ఆరోపణలు చేసిన కౌశిక్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఐపీఎస్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. ఎంత దారుణమైన పరిస్థితి అంటే చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తా ఉంది. ఎంత దారుణంగా బిహేవ్ చేసి నిన్న నా సొంత గ్రామం హుజురాబాద్ నియోజకవర్గం శాసనసభ్యుని నేను నా సొంత గ్రామం వీణవంక గ్రామం నా సొంత గ్రామంలో అమ్మక్కని తారక్కని తల్లిని దర్శనం చేసుకుందామని నేను పోతే నాతో పాటు నేను నా హుజురాబాద్ క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరినప్పుడు నాతో పాటు నా కార్యకర్తలు ఒక 30-35 మంది ముఖ్య నాయకులు వాళ్ళకు కూడా దర్శనం కావాలి, మేము దర్శనం చేసుకుంటామని చెప్పి నాతోని వాళ్ళని తీసుకొని పోతుంటే మొత్తము పోలీస్ వ్యాన్లు అడ్డం పెట్టి మీరు పోవడానికి లేదు, మీరు ఆడ దర్శనం పోవడానికి లేదు, నువ్వు చేసుకోవద్దు అనేది నిన్న పోలీసు వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టిండ్రు. లాస్ట్ కి కేవలం నన్ను నా సతీమణిని నా బిడ్డని మాత్రమే పంపిస్తామని సతీమణులందరినీ దర్శనం చేసుకోకుండా హౌస్ అరెస్ట్ చేసిండ్రు. ఇలా దర్శనం చేసుకోవడానికి నేను ఆడికి పోయిన తర్వాత ఆ గద్దెల దగ్గరికి పోయిన తర్వాత సారక్క వచ్చింది. ఇంకొక అర్ధ గంటలో అయితే సమ్మక్క కూడా వస్తుంది. నేను వేడి చేస్తా ఉన్నా సమ్మక్క గద్దెల మీద. ఆ సమ్మక్క గద్దె మీద నేను వేడి చేస్తా ఉంటే నేను నా సతీమణి నా బిడ్డ వేడి చేస్తా ఉంటే పోలీసు సిపి గారి డైరెక్షన్స్ మేరకు ఏసీపీ గారు, సిఐ గారు, అతను పోలీస్ ఆఫీసర్ అందరూ అతి ఓవర్ యాక్షన్ చేసి దేవుని గద్దె మీద నిలుచున్న నన్ను నా బిడ్డని నా భార్యని గొర గుంజుకోపోయింది. ఇది కరెక్టేనా అని నేను అడుగుతా ఉన్నాను. మీరు నేను మొక్కులు చెల్లించుకోవడానికి వస్తే గద్దల మీదకి వెళ్ళి నన్ను నా హస్బెండ్ నా బిడ్డను నిన్న వేనవంకలో తనను అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసు అధికారులపై స్పీకర్కి ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి పాడి కౌశిక్ రెడ్డి పోలీసులతో గొడవ ఏంటి, అసలు ఏం జరిగింది? శ్రీరాబాద్ గారు, నిన్న కరీంనగర్ జిల్లా వీణవంకలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈరోజు స్పీకర్కు ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చారు. అయితే తన ఒక ఎమ్మెల్యేగా తనను అడ్డుకున్నారు. ఏదైతే మేడారం జాతరకు కుటుంబ సమేతంగా వెళ్తున్న నన్ను పోలీసులు అడ్డుకొని నన్ను అవమానించారు, సో నా హక్కులకు భంగం కలిగించారు కాబట్టి ఖచ్చితంగా ఆ పోలీస్ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా స్పీకర్ని కలిసి నోటీసులు జారీ చేశారు. అయితే నేను ఒక ఎమ్మెల్యేగా నేను మేడారం జాతరకు వెళ్ళకూడదా, అమ్మవార్లను దర్శనం చేసుకోకూడదా అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే మరి ఒక ఎమ్మెల్యేకే రాష్ట్రంలో కూడా ఈ రక్షణ లేకపోతే ఎక్కడ ఉంటుంది? పోలీసులు దురుసు ప్రవర్తనతో పాటు పోలీసులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు, ఎమ్మెల్యేలను కూడా అవమానిస్తున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సో దీనికి సంబంధించి తన కుటుంబ సభ్యులు తన భార్యని గొర్రెన ఈడ్చారు, తన కూతుర్ని కూడా ఈడ్చుకుంటూ వెళ్ళారు పోలీసులు. మరొక వైపు ఒక మహిళ సర్పంచ్ను ఆయనకు చూడకుండా కూడా పోలీసులు ఈడ్చివేశారు. సో రక్షణ లేకుండా మహిళలకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి వాళ్ళపై నాకు అవమానం జరిగింది, నా కుటుంబ సభ్యులకు నా భార్యకు పిల్లలకు అవమానం జరిగింది కాబట్టి వారిపై పోలీసు అధికారులపై ఏదైతే కరీంనగర్ సిపిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రివిలేజ్ మోషన్ నోటీసులు స్పీకర్కి ఇచ్చిన నేపథ్యం ఉంది. ఇది ఒక ఎత్తు అయితే ఇటు పోలీసులకు సంబంధించి పోలీసుల ఐపీఎస్ అధికారులకు సంబంధించి కూడా వారు ఏదైతే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ నోటీసులకు సంబంధించి కూడా వాళ్ళు స్పందించారు. అక్కడ ఏదైతే ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన అదేవిధంగా చెప్తే వినకుండా కూడా అక్కడ ఏదైతే
ఈ జాతరకు సంబంధించిన ఆ క్రౌడ్ ఉన్న నేపథ్యంలో కూడా కంట్రోల్ చేసే క్రమంలో కూడా ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించారు. అదేవిధంగా తన ఎమ్మట వచ్చిన 100 మందిని కూడా అనుమతించాలంటూ కూడా పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం, అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కూడా ఎమ్మెల్యేని అక్కడి నుండి పంపించి వేయాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. సో ఒక ఐపీఎస్ అధికారిపై కూడా ఏదైతే దురుసుగా ప్రవర్తించడంతో పాటు మత మార్పిడి ఐపీఎస్ అధికారి ఏదైతే గౌశాలం మత మార్పిడి చేస్తున్నారంటూ కూడా చేసినటువంటి ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఐపీఎస్ అధికారుల సంఘం దీన్ని ఖండిస్తూ కూడా ఒక లేఖను విడుదల చేసింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దీనికి సంబంధించి ఒక ఐపీఎస్ అధికారిపై చేసినటువంటి ఈ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలంటూ కూడా వారు డిమాండ్ చేసిన పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా ప్రస్తుతం ఈ అంశం అనేది ఆ వీణవంక అంశం అనేది ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. సో పాడి కౌశిక్ రెడ్డి అయితే స్పీకర్కు నోటీసులు ఇచ్చారు. స్పీకర్ కూడా సానుకూలంగా స్పందించారని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఐపీఎస్ అధికారుల సంఘం కూడా ఈ అంశాన్ని పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన అంశాన్ని కూడా ఖండిస్తూ కూడా లేఖను విడుదల చేశారు. మరి ఏ విధంగా ఉండబోతుంది ఈ అదే చూడాలి. మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. తన పోలీసు అధికారులు ఏదైతే గన్మెన్లుగా మారారు కొంతమంది అక్కడ ప్రైవేటు వాళ్ళకి, సో ఖచ్చితంగా మా అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా అధికారుల పని పడతామంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఐపీఎస్ అధికారుల సంఘం అయితే ఏదో ఖండిస్తూ కూడా లేఖను విడుదల చేసింది. ఒక ఐపీఎస్ అధికారిని ఆ విధంగా మత మార్పిడి అంటే డ్యూటీలో ఉన్న ఐపీఎస్ అధికారిని మత మార్పిడికి ప్రయత్నిస్తున్నారని చేస్తున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. సో ఈ క్రమంలో కూడా ఇప్పుడు ఈ అంశం అనేది తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. శ్రీనివాస్, అంటే ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డిని అడ్డుకున్నారు, ఓకే, దాని మీద మాట్లాడొచ్చు. కానీ ఒక తమ ప్రభుత్వం వచ్చాక పోలీసుల్ని ఏకిపరేస్తా, 7 చెరువులు నీళ్లు తాగిస్తా అని వార్నింగ్ ఇవ్వడం అనేది మరి ఒక ఆయన బాధ్యత గల ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడకూడదు కదా. ఏంటి, ఏమన్నా ఐపీఎస్ సంఘం ఏమన్నా అతని పైన ఏమన్నా కేసు పెట్టే అవకాశం ఉందా? ఆ విధంగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఎందుకంటే ఇప్పటికి పోలీస్ అధికారులకు అక్కడ సిపి కావచ్చు, అదేవిధంగా ఏసీపీ కావచ్చు, అయితే అక్కడ లోకల్ పోలీసులకు కూడా ఆయన సీరియస్గా వార్నింగ్లు ఇస్తూ కూడా మాట్లాడిన పరిస్థితి. అసెంబ్లీ ఏదైతే స్పీకర్కి ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడే సందర్భంలో ఆ రకంగా మాట్లాడారు. సో పోలీస్ అధికారులకు హెచ్చరిస్తున్నా, గుర్తుపెట్టుకోండి, మా అధికారం వచ్చాక మీ అందరికీ ఏకిపారేస్తా, ఖచ్చితంగా మీకు 7 చెరువుల నీళ్లు తాపిస్తా, ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి ఐపీఎస్ ఆఫీసర్లు అంటూ కూడా ఆయన హెచ్చరించిన నేపథ్యంలో కూడా దీనిని సీరియస్ గా ఐపీఎస్ అధికారులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఒక ఐపీఎస్ అధికారి, డ్యూటీలో ఉన్న ఐపీఎస్ అధికారిని ఆ విధంగా మత మార్పిడి, గౌశాలం మత మార్పిడి పేరుతో కూడా చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలి, లేదంటే మేము కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తామంటూ కూడా వారు డిమాండ్ చేసి ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఇటు ఖచ్చితంగా ఆయన వ్యాఖ్యల్ని ఖండించారు. సో బహిరంగంగా కూడా క్షమాపణ చెప్పాలని కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఎందుకంటే ఒక పదవిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఆ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆ రకంగా ఐపీఎస్ అధికారులపై మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ లేఖను విడుదల చేశారు. సో ఈ నేపథ్యంలో కూడా మరి ఏ విధంగా ఉండబోతుంది, మరి పాడి కౌశిక్ రెడ్డి అయితే స్పీకర్కు ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చారు. ఐపీఎస్ అధికారుల సంఘం మాత్రం ఖండిస్తూ కూడా లేఖను విడుదల చేశారు. మరి ఇటు స్పీకర్ ఏ విధంగా స్పందిస్తారు, అదేవిధంగా ఐపీఎస్ అధికారులు ఒక అడుగు వేసి కూడా ఆయనపై ఫిర్యాదు చేసే అవకాశం ఉందా లేదా అనేది మాత్రం ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇది తెలంగాణ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.